ఆంధ్రప్రదేశ్లో పదవుల పందారా నడుస్తోంది. ప్రజల్ని గాలి కుదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం నేతల్ని సంతృప్తిపరచడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. అధికారం కోసం 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడంతో పదవుల కోసం పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారంతా సంతోషపడుతూ ఉంటే, పోటీ పడి భంగపడిన వారంతా తీవ్ర ఆక్రోశం చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన డీసీసీబీ చైర్మన్ పదవికి ఎవరికివ్వాలో టీడీపీ అధిష్టానం తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఒక పదవికి తొలుత ఒక పేరు సూచించడం, ఆ నేతకు ఆశ చూపడం, ఆఖరు నిమిషంలో ఆ నేతను తప్పించేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల్లో ఒకటి డీసీసీబీ చైర్మన్ పదవి. ప్రస్తుతం ఉన్న పదవుల్లో కీలకమైనదిగా గుర్తింపు పొందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి చుట్టూ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయని సమాచారం. మొదట ఈ పదవిని కోనసీమలో టీడీపీ సీనియర్ నేత మెట్ల రమణబాబుకు కేటాయించాలని భావించారు. ఆయన కూడా డీసీసీబీ పదవి తనకే దక్కుతుందని గత కొంతకాలంగా నమ్మకంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం వారం రోజుల్లోనే రాజకీయ పరిణామాలు మారిపోయాయట. డీసీసీబీ పదవిని బీసీలకు కేటాయించాలనే వాదన పార్టీలో మొదలైంది. దీంతో ఈ పదవి మాజీ ఎమ్మెల్సీ బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యానికి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సానుకూలత ప్రదర్శించింది. అయితే కేబినెట్ ర్యాంకు పోస్టు నిర్వహించిన తనకు డీసీసీబీ అవసరం లేదని ఆయన తిరస్కరించారని సమాచారం. దీంతో డీసీసీబీ పదవి కోసం మరో బీసీ నేత కోసం వెతుకులాట మొదలైంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని త్యాగం చేసిన పిల్లి సత్యబాబు దంపతులకు డీసీసీబీ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. సీటు త్యాగం చేసిన సమయంలో పిల్లి దంపతులకు సముచితమైన స్థానం కల్పిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో పిల్లి సత్యబాబు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశగా ఎదురు చూశారు. కానీ బాబు మార్క్ రాజకీయం కారణంగా ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో పిఠాపురం వర్మ పరిస్థితి కల్లారా చూసిన సత్యబాబు డీసీసీబీ పదవి దక్కినా చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గ సమీకరణాల పేరుతో డీసీసీబీ పీఠాన్ని తనకు దక్కకుండా చేస్తున్నారనే విషయం తెలియడంతో టీడీపీ సీనియర్ నేత మెట్ల రమణబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. పదవి వచ్చినట్టే వచ్చి జారిపోతోందని ఆవేదన చెందుతున్న ఆయన డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి తీవ్ర స్థాయిలో తన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా డీసీసీబీ పీఠాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని మెట్ల రమణబాబు వర్గం టీడీపీ పెద్దలకు గుర్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఆనవాయితీని కాదని బీసీ సామాజిక వర్గానికి డీసీసీబీ చైర్పర్సన్ పదవి ఎలా కేటాయిస్తారు అని మెట్ల వర్గం ప్రశ్నిస్తోంది. ఈ విషయం లోకేష్ వద్దే తేల్చుకుంటామంటున్నారు.